ఓం శాంతి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ విషయం, నేడు విశ్వమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. యోగా అనగా కేవలం శారీరక ప్రక్రియ కాదు, యోగి జీవన శైలి. మన సంస్కృతిలో యోగికి నిదర్శనంగా యోగేశ్వరుడైన శంకరుడిని చూపించారు. ఆయన ముక్కంటి అనగా మూడవ నేత్రం జ్ఞానానికి ప్రతీక. సగం తెరిచి ఉన్న కళ్ళు ఆత్మిక దృష్టికి ప్రతీక. ఆయన విషాన్ని గరళంలో దాచుకొని గరళకంఠుడు అయ్యాడు. అలాగే నేడు సమస్యలనే విషాన్ని వర్ణించనూ కూడదు, లోపల దాచుకొని మదనపడము వద్దు. వికారాలపైన విజయానికి ప్రతీకనే ఆయన మెడలోని సర్పహారం. సాక్షాత్తు తన స్వరూపమే త్యాగం, తపస్య, ఆత్మిక స్థితికి గుర్తు. ఆయన ముందు చూపించే శివలింగం నిరంతరంగా పరమాత్మతో ఉండే సంబంధానికి ప్రతీక. యోగేశ్వరుడైన శంకరుడి విశేషతలను మన జీవితంలో ధారణ చేద్దాము అనే శుభ సంకల్పాన్ని నేడు తీసుకుందాం.